स्वामी शरणं अय्यप्पा शरणं स्वामी शरणं अय्यप्पा अय्यप्पा स्वामिये अय्यप्पो स्वामिये स्वामी शरणं अय्यप्पा शरणं स्वामी शरणं अय्यप्पा शरणं भगवान् शरणं भगवति शरणं भगवान् शरणं भगवति शरणं देवी शरणं देवी शरणं देवी पादं स्वामिये अय्यप्पो स्वामिये स्वामी शरणं अय्यप्पा शरणं स्वामी शरणं రాజు మా ఫ్రెండ్ शरणं भगवति शरणं भगवान् शरणं भगवति शरणं देवं शरणं देवी शरणं देवं शरणं देवी शरणं देवं पादं देवी पादं देवं पादं देवी पद्मोक्षं स्वामी मारे अभिषेकं स्वामी के स्वरूपने स्वामी క్లాస్ పెట్టలే నేను అంటే ముంటారు కానీ అది ఇడితే ఇడి దాకా వస్తుంది కదా కరోమి కళ్యాణం శోభనమస్తు గురుర్బ్రహ్మ హరి ఓం లైన్ నెంబర్ ఇయర్ ज्योतिष्मरें त्वासादयामि ज्योतिष्मदयामि यजस्राद्दीपज्योतिर्नमोऽस्तुते नामस्तु शिवो नाम रूप संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव येषां जनार्दनः आपदा दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः नमश्चाकपिलोकजगन्निकः सर्वविघ्नहरस्तस्मै महागणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके नमः मधुसूदनाय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभेत् पृथिव्याः पूर्वो देवता सुदलच्छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः यो देवस्य विदास्माकं धियो धर्मादिगोचराः प्रेरयत्यर्गास्तद्वरेण्यमुपास्महे आपो स्वामी शरण स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा ओम श्री स्वामी शरणमय्यप्पा ओम श्री स्वामी ओम हरिहर आनंद चित्तन अय्यनय्यप्पा Yeah.
స్పీడ్ మూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. గణపతియే గణపతియే గజముగనే గజముగనే ప్రియసుతనే ప్రియసుతనే శివసుతనే శివసుతనే ఆదిమనవరూపనే 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 గణపతియే గణపతియే గజముగనే గజముగనే ప్రియసుతనే ప్రియసుతనే శివసుతనే శివసుతనే ఆదిమనవరూపనే ఆదిమనవరూపనే గణపతియే గణపతియే గజముగనే గజముగనే శివసుతనే శివసుతనే ఆదిమంత్ర ప్రణవరూపనే ఆదిమంత్ర ప్రణవరూపనే ఆదిమంత్ర ప్రణవరూపనే ఆదిమంత్ర ప్రణవరూపనే అందరూ గట్టిగా చెప్పండి. గణపతి భగవాని శరణమయ్యప్ప. గజ్జల గణపయ్యకు శివుడి కుమారుని
గణపతికి అభయమిచ్చు గణపయ్య భక్తినిచ్చు గణపతికి వందనమయ్య ప్రకృతి స్వామి శరణమయ్యప్ప గజన గణపయ్యకు ఓం శ్రీ కన్యమూల మహాగణపతి భగవాని శరణమయ్యప్ప కళ్ళకు గజ్జలు కట్టినవాడా చుట్టినవాడా బాలగని అందరూ చెప్ప మొన్ననే మహాపడి పూజ తూర్చుండ గ్రామం వైభవంగా జరిగింది. మరి ఇప్పుడు మీకు దగ్గరగానే ఈ యొక్క 7 గంటల్లో మహాపడి పూజ జరుగుతుంది కాబట్టి అందరికీ పాదావందనం చేసుకుని ఒక్కసారి సిద్ధపైకి గట్టిగా స్వామి అందరూ స్వామి అయ్యప్ప గణేశ గణేశ బాల గణేశ బాల గణేశ బాల గణేశ బాల గణేశ
పెద్దస్వామి కత్తిస్వామి గడ్డస్వామి గురుస్వాములందరికీ వందనం అయ్యప్ప. కన్యాస్వామి పొద్దు నిలవడు అయ్యప్ప. అమ్మ తల్లి అక్కడనే ఆగి ఉంది అయ్యప్ప. మనల్ని మనసారా అమ్మ తల్లి మన మహారాష్ట్రకు మా ఊరంలో ఇల్లు ఎలా ఆడాలో ఇప్పుడే నేర్చుకోవాలయ్యప్ప. అక్కడ పోయిన తర్వాత మనం చూస్తే ఆ మా ఊరాల ఇల్లమ్మను కూడా మనం తల్లి ఇక్కడికి రప్పించుకుంటాం. రామ రామ ఎల్లమ్మకు రాముల వరస ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల వరస ఎల్లమ్మకు రాముల వరస ఎల్లమ్మకు రామ 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 ఎల్లమ్మకు రాముల వరస ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల వరస ఎల్లమ్మకు మనమందరం కలిసి ఓరసు మనం రోజు పాడతాం. అమ్మ సామాన్లు అందరూ పెద్దలందరూ ఇళ్ళమ్మ కొంటే చాలు గట్టిగా చేతులు పైకి అయ్యప్ప. అందరు స్వామి మీరు కూడా అయ్యప్ప చేతులు కింద కదా అయ్యప్ప. భజన మేం చేస్తే మనం భజన చేసే తప్పేం కదా అయ్యప్ప. రెండు మంది కలిసి ఒకటే మడి కావాలా అన్నది ఓం శ్రీ స్వామి వచ్చిందే వచ్చిందే వాలిగా పురుత మంచి మాతాయే
మన కార్యక్రమం ఉంటే జనవరి 14 వరకు ఉండాలి. మన ఓనకలయ్యప్ప శక్తి కావాలి కదా. మాత్రమే పూజ చేయలేదు చేస్తామా మనతో కాదనే మండలి దీక్ష చేస్తున్నాం. అవునా అయ్యప్ప ఆ ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటారు. అవును కదా. మనం ఏదైనా సీఎం కానీ ఏమైనా పిఎం అమ్మవారిని పిలిచాం, సుబ్రహ్మణ్య స్వామిని పిలిచాం. మరి కైలాసంలో ముందుగా అవునా రాత్రనగా పగలనగా పడుకుని వెళ్తుంటాం. రాత్రనగా పగలు శబరియాత్ర నాగరాజుని పొందుతాం. అందరూ చేతులు
డీజే మీద రాత్రి పూట తాళంతోని నాగబాంబు అనుకుంటాం. అవునా కదా? అంత మన సనాతన ధర్మం. అవునా కదా? చెట్టుకు పుట్టకు భగవంతుని చూసుకుంటాం, నీలో భగవంతుని చూసుకుంటాం, నీలో భగవంతుని చూసుకుంటాం. అవునా కదా? అయ్యప్ప తత్వమసి అంటే నాలో నేను నా భగవంతుని. ఇక కొందరు ఎవరైతే నేను అనుకున్నాను ఈ సాయంత్రం రామయ్య ఇంకా నీకు శోకము వద్దయ్యా, ఇంటికే తీసుకురావయ్యా, నీ విలే చూడాలని నీతో రామయ్య కాల్చి వచ్చాడు రామయ్య, సీతమ్మను కలిసి వచ్చాడు రామయ్య.
రామయ్యా ఇదే రామయ్యా వనరులే నీ కోసము ప్రాణాలే ఇస్తారయ్యా రామదండు ఉన్నాడయ్యా నాకన్నీ శోకం తీర్చాడు నక్కలు సీతమ్మ తీసుకురావయ్యా ఓం శ్రీ స్వామి తిరుపతి వెళ్ళారమ్మా సాములు మా సాములు శబరిమల వెళ్ళేటప్పుడన్నా వచ్చేటప్పుడన్నా తిరుపతి వెళ్ళేస్తారు చేతులు పైకెత్తి అయ్యప్ప అందరూ వెళ్ళారా వెళ్ళని వారు వెళ్ళాలని కోరుతూ చేతులు పైకెత్తి చెప్పలు కూడా అయ్యప్ప శిలగా శిలగా మా యొక్క గురువర్యులు శ్రీ చిన్నయ్య స్వామి గారికి స్వాగతం సుస్వాగతం వారి పాదాలకు నీ మెచ్చెత్తుకుంటే
రక్షగా దేవుడా ప్రాణ ప్రతిష్ట జరిగిన స్వామి కొండల్లో కోణంలో ఎక్కడ ఉన్నారయ్యప్ప అని కొండలారా ఓ కోడలారా చెట్టులారా ఓ పుట్టలున్నాడు తల్లి మీరే మధువాలు ఏడున్నాడు అమ్మ మీరైనా చెప్పారమ్మా మధువాలు ఏడున్నాడు కొండలారా కోడలారా అయ్యప్ప అభిషేకం ఏమయ్యా అయ్యప్ప ఎక్కడికి వెళ్ళాడు కోరుకుంటే ఆ యొక్క లోక కళ్యాణ కొరకు విష్ణువు అవతారం ఎత్తి మోహిని అవతారం ఎత్తి ఆ శంకరుడితో అయ్యప్ప స్వామి పుట్టాడు కాబట్టి ఆ అయ్యప్ప స్వామితోటి ఆ మనిషికి సంహారం జరిగింది కాబట్టి స్వామి శబరి పైన ఉన్న 18 మెట్ల పైన ఆ పరశురాముడు ప్రతిష్ఠించిన స్వామి అయ్యప్ప స్వామి మన నెల్లూరు ఎప్పుడు మన భూతనాథ సదానంద సర్వభూతరయాకర రక్ష రక్ష మహానుభావ శాస్త్రే తుల్యం నమో నమః శాస్త్ర చేస్తున్నామన్నొక్క శాస్త్ర శాస్త్ర శాస్త్ర
అభిషేకం ఎందరికీ ఆనందం అనిపిస్తే అందరూ చప్పట్లు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా మేము కూడా శరణంతో ఆ స్వామికి అభిషేకం చేస్తున్నట్టుగా అయ్యప్ప ప్రతి ఒక్కరు శరణమయ్యప్ప 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 శరణం అంటే మరణం లేదు అని నమ్ముతారు అయ్యప్ప? నమ్ముతాం కదా. ప్రతి ఒక్కరికి పుట్టడం గిట్టడం. శరణం అంటే మరణం లేదు, శరణం అంటే మరణం లేదు, అయ్యప్ప నామం తారక మంత్రం. ఈ శరణాలే పట్టుకుని ఆ స్వామికి శరణాది మరి మనకు కూడా ఆనందం అనిపిస్తే చేతులు పైకెత్తి చప్పలు కొట్టాలా? ఈ దీక్ష తీసుకున్న నిమిషంలోనే మెడలో మాల
బాల పరిస్థితి చిన్న అన్ని చిన్న స్వామి రాములు గౌడ్ గురుస్వామి గారు ఒక్కొక్క పనికి ఒక్కొక్క వారి అమ్మ నాన్న దీవెనలు రాములు గౌడ్ గురుస్వామి గారికి స్వామి మంచి అవకాశం ఇచ్చినటువంటి స్వామి కూడా గట్టి అందరూ చేతులు పైకెత్తిస్తాను అయ్యప్ప శివస్వాములు కూడా ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి అనుగ్రహం మన పైన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరు కింద చేతులు పెట్టదు అయ్యప్ప. అందరూ స్వామి మా దండాలు మా వందనాలు అన్ని మీకే అనుకుంటూ స్వామి దింతకతో తల్లినతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో చిన్న ఇక్కడ నేర్చుకునే దీక్ష కాదు. మన కుటుంబాన్ని, మన భావాన్ని, మన సంసారాన్ని, నీ భార్య పిల్లల్ని, ముఖ్యంగా నీకు ఉన్నటువంటి చెడు అలవాట్లని మార్చేటటువంటి గొప్ప దీక్ష అయ్యప్ప దీక్ష. ఏ దీక్షలో లేనటువంటి పరమార్థం ఈ దీక్షలో ఏదైనా ఉంది. కాబట్టి ఇంత వయసులో కూడా నేను ఉన్నాను అంటే నాకు సహకరించినటువంటి నా భార్య సహకారంతో ఈ దీక్ష నేను కొనసాగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. రేపు సమాజం అంతా నువ్వు దీక్ష తీసుకున్న అందరూ కూడా సమాజం ఏలు పెట్టి చూపుతున్నట్టు మన దేశ పనులు ఏంటి, మన దేశ నడవడి ఏంటి, మన దేశం మన ఎన్నుకో ఉన్నట్టు ఏమేం చేస్తున్నాడు, మన చెడి మనం ఏంటంటే
దీక్ష తీసుకున్న తర్వాత ఒక స్త్రీ కనబడితే మనని మనసులో మొక్కుకుంటుంది, అబ్బా అయ్యప్ప కనబడ్డాడు కదా నాకు అని చెప్పి మనకు కనబడది, కానీ మనసులో అనుకుంటుంది అబ్బా నాకు బాగా జరగాల మంచి జరగాలని. మనందరినీ ఏమనుకుంటారంటే ఒక దైవ స్వరూపం, ఇలా అయ్యప్ప మనకు కనబడ్డ పొద్దున్న లేవమనంటే నాకు రోజు అన్ని మంచి పనులు జరగాల అని చెప్పి దైవ స్వరూపంగా భావిస్తారు. అదే 40 గురువుల దీక్ష తర్వాత శబరిమల వచ్చిన తర్వాత 23 సంచిని అటుకు మీద పడేసి మనం చేసేటువంటి దురాచారాలు కానీ చెడు అలవాట్లు మళ్ళీ మనం అలవాటు చేసుకుంటే వాళ్ళు అంటారు అయ్యి మొదలదాకా అయ్యప్ప వేసుకుని చూసిన వాళ్ళపై వాళ్ళు ఎట్లా పోతున్నాడు ఊరేపడి పోతుంది తాగుతున్నాడు తొలుతున్నాడు. నాకంతా నాకు ఇచ్చిందంతా ఎవరంటే ఈ దీక్ష ద్వారా నేను అన్నీ నేర్చుకున్నాను. కాబట్టి మరి మా సాదే మన ఇక్కడ ఉన్న వినోద్ గారు కూడా నాకు చాలా 20-30 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ గుడి దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే మరి మీ అందరూ, ఎందుకంటే గుడి యొక్క నిర్మాణం ముఖ్యం కాదు, అంటే నిర్మించడం గొప్ప కాదు. నేను అన్నాను అందరికీ చెప్పిన, మీరు నిర్మిస్తారా రేపు పొద్దున ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుంటే రేపు పొద్దున అయ్యప్ప దీక్ష పీకమే పడతాడు మన మీద. అది మేము పడతాం ఇంత చిన్న ఉన్నాయి కాబట్టి సృష్టి స్థితిలే కారణి. సంవత్సరాల వయసులో మీ అందరూ చూస్తుంటే ఒక ఆనందం అభిమానం అనిపిస్తుంది. ట్రిపుల్ చేద్దాం స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప దీక్ష ప్రచారంలో మీరందరూ ముందడుగు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే సరస్వతి నమోస్తుతే ఆనంద రస సుందరి ఆనంద రస సుందరి ఆనంద రస సుందరి ఆనంద రస అన్నపూర్ణము నీవు
చేసుకుంటూ ఈ అందరి గురువులకు స్వామి కొండకు నేను వస్త గురు స్వామి తెలుపే హరిన నీకు సేవలు చేస్త గురు స్వామి తెలుపే హరిన నీకు సేవలు చేస్త గురు స్వామి తెలుపే స్వామయే గురు స్వామి వచ్చిందంటే కాలు చేతులు ఆడావయ్యా కాలు చేతులు ఆడావయ్యా కాలు చేతులు ఆడిరా బుద్ధి కాదు గట్టికి నిండుర రాని రాదు గట్టికి నిండుర రాలేదు అమ్మాయితో మాటలు లేవు మాటలు లేవు మాలా వేసి నీతో వస్త గురు స్వామి తోలుకపు మాలా వేసి నీతో వస్త గురు స్వామి తోలుకపు మీ రుణం ఎన్నడూ తీర్చుకోలేనంత వరకు మీరు తీర్పే నచ్చే వరకు స్వామి రుణము అడిగి చూడు ఒకసారి అడిగి చూడు కష్టాలు పడుతూ కన్నీళ్ళు వచ్చిన మా రాములగౌడ స్వామి యొక్క జరిగిన నారికల గురుస్వామికి ఎందరో గురుస్వాములు ఆశ్రమంలోకి వచ్చారయ్యప్ప మీ గురుస్వామి చేతులకి పైకెత్తయ్యప్ప హరిన నీకు సేవలు చేస్త గురు స్వామి తోలుకో హరిన నీకు సేవలు చేస్త గురు గురు స్వామయో మీ కాలు హరిన నీకు సేవలు చేస్త గురు స్వామి తోలుకో హరిన నీకు సేవలు చేస్త గురు స్వామి రామయో మీ కాలు Bye.
సంవత్సరాలు వెళ్ళినా ఆయన గురుస్వామి కాదు. కేవలం 18 సార్లు ఇక్కడ దీక్ష తీసుకొని 18 మెట్ల ఇరుముడితో అక్కడ శబరిమల ఎక్కి దర్శించుకుంటేనే 18 సార్లు లెక్క. ఇక్కడే తీసుకొని ఇక్కడ మాలవేసుకుని ఇక్కడ తీస్తే అది లెక్కలోనికి రాదు. అది పద్ధతి. ఇక్కడ ఎలా వెళ్తున్నారో నాకు తెలియదు. అయితే 3 సార్లు శంఖాన్ని ప్రోక్షణ తిప్పలేను, జలాన్ని 3 సార్లు ప్రోక్షణ చేయలేము. కేవలం చల్లడం మాత్రం చేస్తాను. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ గురు బ్రహ్మ గురు విష్ణు స్వామి ఇక్కడ సార్ అందరు చూస్తూ ఉన్నారు. అందరు తిరిగించాలి. అందరి సమక్షంలో జరుగుతున్నటువంటి ఆయన సమాజానికి ఉపయోగపడాలి, ఆయన కుటుంబానికి ఉపయోగపడాలి అనే విధంగా సమాజ సేవకుడిగా ఆయన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలి. ఎందుకంటే ఎటువంటి తప్పు చేయొద్దని చెప్పి ఆయన పేరు రాములు స్వామి నేను కూడా ఆదేశిస్తున్నా, కోరుతున్నాను. గురువుల మాట వమ్ము చేయొద్దు స్వామి. మళ్ళీ ఏదో అయిపోయిందని చెప్పి ఎవరి మాట వినకుండా మీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఎంతకాలం మీ కుటుంబ సభ్యుల ప్రతి స్వామి ఏరిగడ్డలో ఉన్న వాళ్ళు ఈ విధంగా తయారు కావాలి. నేను కూడా 18 సంవత్సరాలు మాల వేసుకోవాలి, మరి 18 సంవత్సరాలు ఈ విధంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకు దీక్ష పైన మక్కువ ప్రేమ ఉండాలని చెప్పి మహాపడి పూజ. స్వామి జీవితం మాలంటే మార్పు, మార్పు అంటే మాల. అయ్యప్ప స్వామి దీక్ష తీసుమారుతుందో అనే నిదర్శనమే రాములు గౌడ్ స్వామి జీవితం. 2020 కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రపంచంలో ఎక్కడా కూడా బస్సులు లేవు, కార్లు లేవు, అన్నీ ఆగిపోయాయి స్వామి. స్వామి కూర్చో అలానే స్వామి హరిహర సుతనే ఆపద్బాంధవనే అనాథ రక్షకనే మామలేశ్వరిల్లే మణికంఠన్ సన్నిధానం మామలేశ్వరిల్లే మణికంఠన్ సన్నిధానం మామారుం భక్తార్కులం మరింగిడం సన్నిధానం నిదానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం మామలేశ్వరిల్లే మణికంఠం సన్నిధానం మామలేశ్వరిల్లే మణికంఠం సన్నిధానం మామారుం భక్తార్కులం మరింగి అయ్యప్ప సన్నిధానం కాదు కాదు సన్నిధానం
నాగరిక సన్నిధానం బాబరి సన్నిధానం ఉంటుంటే బాబరి అనే పదం తీసేస్తాం స్వామి, మీరు కూడా పదం తీసేయండి స్వామి. స్వాములందరికీ స్వామి శరణం, స్వామి శరణం. ఇంకోసారి పెట్టుతున్నాడు. శవారికచరం బడిగడనా ఏరుగడ్ల నుండి నేను బయలుదేరడా. సాములు పెట్టుకున్న వాళ్ళందరూ సవారికచరం బండిగట్టనా ఏరుగడ్ల నుండి నేను బయలుదేరడా. సవారికచరం బండిగట్టనా ఏరుగడ్ల నుండి నేను బయలుదేరడా. సవారికచరం బండిగట్టనా స్వామి శరణం అయ్యప్పో శరణం శరణం అయ్యప్పో స్వామి శరణం. రావ రావ కన్నస్వామి పూటకుల్లి ఆడుతున్నారు కన్యస్వామి. వసంతాల మాలధారణ పూర్తి సందర్భంగా స్వామి బైన్సా సాయి బృందం అండి, బృందం అందరికీ సమానంగా భావించాలి. దాదాపు 80 కిలోమీటర్ల దూరం నుంచి మనకి భక్తిభావం పంచడానికి స్వామి గారు వచ్చారు. అయ్యప్ప వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అయ్యప్ప భక్తికి ఏరుగట్ల ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి రాములు గురుస్వామి 18వసారి నారికేల గురుస్వామికి పూజకు వచ్చినటువంటి మీ అతిరథ మహారాజులకు అందరికీ ఆ రాములు గౌడు స్వామి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈ నెల ఏరుగట్ల అయ్యప్ప సేవా సమితి తరపున మహా పడి పూజ ఉంటది కాబట్టి
సార్లు. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతమయాపహ రక్ష రక్ష మహాబాహో తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతమయాపహ రక్ష రక్ష మహాబాహో తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతమయాపహ రక్ష రక్ష మహాబాహో తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప. స్వామిలో మీ దగ్గరికి వస్తాడు ఒక్కచ్చు మీరు అయ్యప్పని ఇక్కడే కూర్చుండేది స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వాములు ఇక్కడనే స్వామి పంచామృతం స్వామి నరసింహ స్వామి ఎక్కడున్నా కానీ